హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో క్విక్గా రైస్ రెసిపీ తయారు చేద్దాం. దీనికోసం ఒక మిక్సర్ జార్ తీసుకుని ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును వేసుకొని లైట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పును వేసుకొని పప్పులను దోరగా వేపుకోవాలి. పప్పులు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకొని కొద్దిగా ఇంగువ, మనం ముందుగా గ్రైండ్ చేసిన గ్రీన్ పేస్ట్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే అండి. ఉడికించుకున్న రైస్ని వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే చిల్లీస్ని నూనెలో వేపుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం ఏమీ లేకుండా చేస్తున్నాను. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకొని లంచ్ బాక్స్లోకి కానీ పిల్లలకు కానీ సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.